హైదరాబాద్ క్యాప్స్ గోల్డ్ కార్యాలయాల్లో మూడో రోజు ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఐటీ సోదాల్లో భాగంగా కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. క్యాప్స్ గోల్డ్ డైరెక్టర్ చందా సుధీర్ నుంచి వివరాలు సేకరించారు. చందా సుధీర్ తో బ్యాంక్ లాకర్లు తెరిపించి లావాదేవీలను ఐటీ అధికారులు పరిశీలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి శేషి అందిస్తారు. క్యాప్స్ గోల్డ్ పై ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. మూడో రోజు ఐటీ అధికారులు క్యాప్స్ గోల్డ్ లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ 3 రోజుల సోదాల్లో భాగంగా కీలకమైనటువంటి డాక్యుమెంట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు బ్యాంక్ లాకర్లను కూడా ఓపెన్ చేయించినటువంటి సందర్భం కనిపిస్తుంది. మరోవైపు క్యాప్స్ గోల్డ్ కు అనుబంధంగా ఉండేటటువంటి సంస్థల్లో కూడాను ఐటీ అధికారుల సోదాలు కొనసాగించారు. ప్రధానంగా క్యాప్స్ గోల్డ్ కు సంబంధించినటువంటి అంశంలో చందా సుధీర్ డైరెక్టర్ గా ఉన్నారు. సో ఈయన కీలకంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఐటీ అధికారులు ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి క్యాప్స్ గోల్డ్ కార్యాలయం ఇది. క్యాప్స్ గోల్డ్ కార్యాలయం ప్రజెంట్ సికింద్రాబాద్ ఆవుల మందులో ఉంటుంది. ప్రజెంట్ ఇక్కడే 3 రోజులుగా ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో డైరెక్టర్ గా ఉన్నటువంటి చందా సుధీర్ ను ఐటీ సోదాలు జరుగుతున్నటువంటి ఇదే ప్రాంతానికి పిలిపించారు. ప్రధానంగా బ్యాంక్ లాకర్లను ఆయన చేత ఓపెన్ చేయించినటువంటి సందర్భం. ఆయన్ను బ్యాంకుకు వెంటబెట్టుకుని వెళ్ళేటువంటి ఐటీ అధికారుల సమక్షంలోనే బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయించి అందులో ఉండేటటువంటి డాక్యుమెంట్లను కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకోవడం జరిగింది. చాలా కాలంగా బంగారు వ్యాపారంలో ఇటు క్యాప్స్ గోల్డ్ కొనసాగుతోంది. ప్రధానంగా బంగారాన్ని హోల్సేల్గా కొనుగోలు చేయడంతో పాటు ఆ తర్వాత రీటైల్గా విక్రయిస్తున్నటువంటి సందర్భం. మరోవైపు బంగారు ట్రేడింగ్తో పాటు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్లో కూడాను క్యాప్స్ గోల్డ్ కొనసాగుతుంది. ఇదే కాకుండా క్యాప్స్ గోల్డ్కు అనుబంధ సంస్థలు కూడా ఉన్నటువంటి సందర్భం. క్యాప్స్ గోల్డ్కి అనుబంధంగా ఉండేటటువంటి సంస్థల్లో కూడాను ఐటీ అధికారులు ఫోకస్ చేసి వాటికి సంబంధించినటువంటి అంశాల గురించి ఇప్పటికీ ఆరా తీసినటువంటి సందర్భం కనిపిస్తుంది. క్యాప్స్ గోల్డ్కి అనుబంధంగా కళాశ రియల్టర్స్ కొనసాగుతుంది. ఆ తర్వాత కళాశ ఫైన్ జ్యువెల్స్ కూడాను ఈ క్యాప్స్ గోల్డ్కి అనుబంధంగా ఉన్నటువంటి సంస్థ. అయితే కళాశ రియల్టర్స్లో ప్రధానంగా చందా సుధీర్తో పాటు మరొక చందా శ్రీనివాస్, ఆ తర్వాత చందా అభిషేక్, వీరు ముగ్గురు కూడా డైరెక్టర్గా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇదే ముగ్గురు కూడాను వాసవి గ్రూప్లో డైరెక్టర్గా కొనసాగుతూ ఉన్నారు. సో ఇదే నేపథ్యంలో కళాశ రియల్టర్స్కు ఆ తర్వాత వాసవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి మధ్య ఉన్నటువంటి వ్యాపార సంబంధాల మీద కూడా ఐటీ అధికారులు ఫోకస్ చేసి అందుకు అనుగుణంగానే ఇప్పటికే వాసవి గ్రూప్లో కూడా తనిఖీలు చేసినటువంటి సందర్భం కనిపిస్తోంది. ఇటు వాసవి గ్రూప్తో పాటు ఆ తర్వాత కళాశ రియల్టర్స్ ఈ ఇద్దరు కూడా అనుబంధంగా వేసినటువంటి వెంచర్స్ కావచ్చు, లేకపోతే ప్రాజెక్టులు కావచ్చు, ఆ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అయినటువంటి వ్యయ ఖర్చులు కావచ్చు, అన్ని అంశాల మీద కూడా ఇప్పటికే ఐటీ అధికారులు ఆరా తీశారు. ఇప్పటి వరకు కూడా లెక్కల్లోకి రాని బంగారం ఏదైనా ఉందా అనే అంశాల గురించి కూడా ఐటీ అధికారులు ఇప్పటికే ఫోకస్ చేస్తూ ఉన్నారు. మరోవైపు అనధికారికంగా లావాదేవీలు జరగడంతో పాటు లెక్కల్లోకి రాకుండా క్రయ విక్రయాలు ఏమైనా కొనసాగించారా అనే అంశాల గురించి కూడా ఐటీ అధికారులు ఇప్పటికే ఫోకస్ చేసినటువంటి సందర్భం కనిపిస్తోంది. అయితే చాలా కాలంగా కూడా బంగారం ట్రేడింగ్తో పాటు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్లలో ఉన్నటువంటి కళాశ రియల్టర్స్ కావచ్చు, లేకపోతే క్యాప్స్ గోల్డ్కి అనుబంధంగా ఉండేటటువంటి సంస్థలు కావచ్చు, వీటికి సంబంధించినటువంటి అన్ని అంశాల మీద ఐటీ అధికారులు ప్రజెంట్ ఇప్పుడు ఫోకస్ ఉంచారు. 3 రోజుల సోదాల్లో భాగంగా ఇప్పటికే స్వాధీనం చేసుకున్నటువంటి కీలక డాక్యుమెంట్లను ఐటీ కార్యాలయానికి తరలించారు. ఆ తర్వాత ఇదే కాకుండా ఇప్పుడు ప్రజెంట్ మెయిన్ ఖర్చుల మీద, ఆ తర్వాత ఇటు ఐటీ అధికారులకు చెల్లించినటువంటి పన్నుల మీదనే ఎక్కువగా ఫోకస్ చేశారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం వచ్చేటటువంటి ఆదాయంలో సరిగ్గా ఆదాయానికి సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా ఇటు ఐటీ అధికారులు చూపిస్తూ ఉన్నారా, లేకపోతే ఆదాయానికి తగ్గట్టుగానే పన్నులు చెల్లిస్తూ ఉన్నారా, లేకపోతే ఎక్కడైనా పన్నులు ఎగవేతకు పాల్పడుతున్నారా అనే అంశాల గురించి కూడా ప్రతి అంశాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. బంగారం ట్రేడింగ్ ద్వారా వచ్చినటువంటి లాభాలను ఇతర సంస్థలకు ఏవైనా మళ్లించారనేటువంటి అంశాల గురించి కూడా ఆరా తీసినటువంటి సందర్భంలో రియల్ ఎస్టేట్ విభాగంలో కూడాను అటు క్యాప్స్ గోల్డ్ పెట్టుబడులు పెట్టినట్టుగా ఇప్పటికే ఐటీ అధికారులు గుర్తించడంతో సో అనుబంధంగా ఉండేటటువంటి సంస్థల్లో కూడా ఈ సోదాలు కొనసాగాయి. సో మొత్తానికి ఈ రోజు కూడా ఈ సోదాలు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ రోజు అర్ధరాత్రితో ఈ సోదాలు ముగిసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఓవర్ టు స్టూడియో.